పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ హరిహర వీరమల్లు ఈ నెల 24వ తేదీన పాన్ ఇండియా వైడ్గా ఈ సినిమా పూర్తిగా 5 భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ హోరెత్తుతున్న పరిస్థితి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నిన్నటి నుంచి కూడా ప్రెస్ మీట్లతో పాటు నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని సినిమాకు సంబంధించిన హైప్ క్రియేట్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం వరంగల్లోని వెంకటరామ థియేటర్ దగ్గరను ఇక్కడ కూడా ఫ్యాన్స్ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి వీళ్ళు ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానులు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అన్న చెప్పండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఈ నెల 24వ తేదీన అన్ని రాష్ట్రాల్లో విడుదలకు అవుతుంది. మీ ఫ్యాన్స్గా మీరు ఏమనుకుంటున్నారు? మేము గత కొన్ని సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ ఉండడం వల్ల సినిమాలో రాలేకపోయారు. ఇలా రాజకీయాల్లో సక్సెస్ అయ్యిండు, అదేవిధంగా సినిమాలో కూడా సక్సెస్ అయ్యారని మేము అనుకుంటున్నాం. కానీ మా అభిమానులందరం పాన్ ఇండియా మూవీ కోసం మేము చాలా రోజుల కంచెలు వేచి చూసినాం. ఈరోజు హరిహర వీరమల్లుతోని పవన్ కళ్యాణ్ అన్నయ్య పాన్ ఇండియాలో అడుగు పెడుతున్నాడు. మాకు హిట్ ఫ్లాప్ అవసరం లేదు. పవన్ అన్నయ్య స్క్రీన్ మీద చూస్తే మాకు అది కొన్ని 1000 కోట్ల కలెక్షన్ లాంటిది. మాకు పవన్ అన్నయ్య రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆ బిజీ షెడ్యూల్లో కూడా ఈరోజు హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసి తను ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిండు, ప్రెస్ మీట్లు పెడుతుండు. మాకు చాలా సంతోషంగా ఉంది. సినిమా ఎట్లుంటుంది అనుకుంటాను. పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే అది హిట్ అంతే. అది హరిహర వీరమల్లు అనేది కొద్దిగా గ్యాప్ వచ్చి తీసింది కాబట్టి మనకి అది కోహినూరు డైమండ్ గురించి మన ఈ సినిమా జరుగుతుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కూర్చొని సినిమాని వీక్షించే మూవీలా ఇది. దీన్ని మించి ఇంకా మళ్ళీ పార్ట్ 2 కూడా వస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే కుటుంబ సభ్యులు వెళ్ళి కూర్చొని చూడాలి. ప్రతి ఒక్కరూ ఇంట్లో నుండి ఇలా రాజకీయాల్లో ఉండి ఆయనకి ఎట్లా ఓటు వేసినాడు ఆంధ్రప్రదేశ్లో. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఒక జోష్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ చూడగానే అసలు ఎవ్వరు చొక్కాలు చించుకున్న పరిస్థితి. కానీ ఈ సినిమా రిలీజ్ కావడం 3-4 సంవత్సరాలు ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ కూడా ఇంత నిరాశ చెందారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో బిజీ అయ్యారు. దాని తర్వాత ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ సినిమా విడుదలవుతున్న సందర్భంగా అసలు మీరు ఈ సినిమాని ఏ విధంగా చూస్తారు? ఈరోజు మేము జిల్లా వ్యాప్తంగా, నేను ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్, నా పేరు బాలుగౌడ్. జిల్లా వ్యాప్తంగా మేము ప్రతి థియేటర్లో కట్అవుట్స్ కానీ బ్యానర్లు కానీ మా హంగామా మేము స్టార్ట్ చేశాము. మాకు రేపు నైట్ ప్రీ రిలీజ్ నుంచే మేము స్టార్ట్ చేస్తున్నాము. మాకు 1000 కళ్ళతో వేచి చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని ఈ సినిమా కోసం 1000 కళ్ళతో వేచి చూస్తున్నాం. రేపు ప్రీమియర్ షో నుంచే మా కలెక్షన్ ఏందనేది మేము చూపెట్టుకుంటాం. గతంలో సినిమాలకు సంబంధించి గత ప్రభుత్వాలు చాలా ఇబ్బందికి గురి చేసి టికెట్ల రేట్లు కూడా 10 రూపాయలు 15 రూపాయలు నిర్ణయించి చాలా వరకు నిర్మాతలతో పాటు అందరూ నష్టపోయిన పరిస్థితి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాను? ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ నుండి మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కాబట్టి అభిమానుల అంచనాలు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ అంచనాలు కానీ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఎవరి అంచనాలైనా కూడా తీసిపోకుండా ఖచ్చితంగా ఈ సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేస్తుందని అభిమానులుగా మేము ఆశిస్తున్నాము. ప్రజలందరూ కూడా సినిమాని ఆదరించాలి. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలి. ఇంకా అందరూ ఇలాంటి సినిమాలు తీయడానికి ముందుకు రావాలి. అలాగే ఇప్పుడు 2 సంవత్సరాల నుండి కోట్లాది మంది అభిమానులు అసలు పవన్ కళ్యాణ్ ఇకపై తెరపై చూస్తామా లేదా అని చాలా నిరాశతో ఉన్నారు. ఈ సందర్భంగా ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మూవీ వస్తుంది. అందరూ తృప్తి చెందేలాగా ఈ సినిమా ఉంటుందని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాను మీరు అనుకుంటారు? అలావరగా అన్ని సినిమాలు బ్రేక్ చేస్తారు అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ అంటే అందరికీ తెలిసిందే. ఆయన కనబడే రికార్డు బ్రేక్. కలెక్షన్ల పరంగా మనకు అక్కడ జగన్ గారు ఆయన ఇబ్బంది పెట్టింది తెలుసు. రేట్లు కూడా తక్కువ పెట్టిండు. ఆ టైంలోనే కలెక్షన్లు బ్రేక్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ది. సాధారణంగా పవన్ కళ్యాణ్ అసలు ఏ సినిమా ఫంక్షన్ గురించి కూడా సినిమాల గురించి మాట్లాడారు. కానీ నిన్న పొద్దున ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. దాని తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతున్న ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డా 5 సంవత్సరాలు సుదీర్ఘ విరమణ తర్వాత ఈ సినిమా వస్తుంది. ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాని ఆదరించాలి. మీరే దేవుళ్ళు అని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో మరోవైపు టికెట్ రేట్లు కూడా పెరిగినాయి కాబట్టి ఏ విధంగా ఉంటుంది అనుకుంటారు? ఈ సినిమాకి సంబంధించి మీరు ఎలాంటి సెలబ్రేషన్ చేస్తారు? మేము నిన్న ప్రమోషన్కి రావడానికి కారణం ఏంటంటే సినిమా లేట్ అవ్వడం ముఖ్య కారణం. ఆ ప్రమోషన్ కూడా నిన్న మన గవర్నమెంట్ కూడా సహకరించింది. ఖచ్చితంగా రికార్డ్ బ్రేక్ చేస్తుంది. ఆయన ఏదైతే అన్నాడో మీరే మా బలం అని అన్నాడు కదా నిన్న, అదేందో మేము ప్రూవ్ చేసుకుంటాం. ఖచ్చితంగా మంచి హిట్ కూడా ఇస్తుంది. కథలో కూడా దమ్ము ఉంటుంది. కథ పరంగా కూడా బాగుంటుంది. తనను అంతకుముందు కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని అన్ని విధాలలో ముందుకు వచ్చిన వ్యక్తి. ఈ సినిమా ఆయన మేము బలం అన్నాడు. మేము కూడా దాన్ని ప్రూవ్ చేసుకునే కార్యక్రమంలో సినిమాకి సంబంధించి అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా కాదా, ఇంకెప్పుడు వస్తా అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో కూడా అసలు ఈ సినిమా రాదు అని చెప్పేసి విష ప్రచారం చేసిన నేపథ్యంలో ఫైనల్గా ఈ సినిమా 24వ తేదీన ఫ్యాన్స్
అందరూ చూడడానికి విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక అభిమానిగా మీరు ఏం కోరుకుంటారు? సినిమా కంపల్సరీ హైలైట్ అవుతుంది. సినిమా హైలైట్ చేస్తాం. పవన్ అన్న గురించి మేము ఏమైనా చేస్తాం. పవన్ అన్న అంటే మా ప్రాణం. ఆయన కోసం మేము ఏమైనా చేస్తాం. సినిమా 100% హైలైట్ అవుతుంది. అంతే. ఎట్లుంటుంది అనుకుంటాను సినిమా? హైలైట్ సూపర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా బాగా యాక్షన్ కూడా చేసి మేము కొన్ని రిలీజ్ కూడా చూసినాం కదా. దానికి దృష్టిలో పెట్టుకొని సెన్సర్ రిపోర్ట్ వస్తుంది. సెన్సర్ చేస్తాం మేము. మొత్తానికి కూడా ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఫ్యాన్స్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, రేపటి నుంచే బెనిఫిట్ షోస్ చూడడానికి కూడా వీళ్ళందరూ సిద్ధమవుతున్న పరిస్థితి. అంతేకాకుండా బాణాసంచాలతో పాటు భారీ కటౌట్లో కూడా ఆర్డర్ ఇచ్చి ఇప్పటికే పలు థియేటర్ల దగ్గర కటౌట్లు పెడుతున్నాయి. దానికి సంబంధించి గజమానాలతో కూడా దాని థియేటర్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి. ఈ సినిమా గతంలో కూడా గత ప్రభుత్వంలో టికెట్ రేటు తక్కువ ఉండడం వల్ల కొన్ని సినిమాలు నిరాశపరిచినా కూడా ఇప్పుడు ప్రభుత్వాలు టికెట్ రేటు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చాయి. ఖచ్చితంగా కూడా ఈ సినిమాని అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసే విధంగా ఉంటుంది. మేము మా ఫ్యాన్స్ సత్తా ఎంతో ఖచ్చితంగా చూపిస్తామని చెప్పి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగనంటి, వరంగల్.